హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విహారీ డైరీ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక ఎక్స్క్లూజివ్ అప్డేట్. చంద్రబాబు నాయుడు గారి కొత్త ఇల్లు అమరావతిలో ఎక్కడ ఎలా కన్స్ట్రక్ట్ అవుతుంది అని కంప్లీట్ గ్రౌండ్ రిపోర్ట్ ఇస్తాను. వెరిఫైడ్ డీటెయిల్స్తో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు తప్పకుండా చూడండి. సబ్స్క్రైబ్ ఎవరైనా చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఈ ఇల్లు వెలగపూడు రెవెన్యూ విలేజ్ E6 రోడ్ దగ్గర అమరావతి క్యాపిటల్ రీజియన్లో ఉంది. ఇక్కడ సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టు కూడా చాలా దగ్గరలోనే ఉంటాయి. రఫ్లీ 2 కిలోమీటర్స్ డిస్టెన్స్. సో ఇది ఒక సెంట్రల్ అండ్ స్ట్రాటజిక్ లొకేషన్ అని చెప్పొచ్చు. ఈ కన్స్ట్రక్షన్ డీటెయిల్స్ విషయానికి వస్తే టోటల్ ల్యాండ్ 5 ఏకర్స్లో ఉండబోతుంది. ప్రస్తుతం సాయిల్ టెస్టింగ్ జరుగుతుంది. ఒఫీషియల్ శంకుస్థాపన డేట్ వచ్చేసి April 9, 2025. ఈ ఏరియాలో వాస్తు శాస్త్రం ప్రకారం ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ని సెలెక్ట్ చేశారు. సాయిల్ టెస్ట్ రిపోర్ట్స్ కూడా పాజిటివ్గా వచ్చాయి. ఈ 5 ఏకర్స్లో ప్లాన్ చేసిన ఫెసిలిటీస్ ఏంటంటే సీఎం రెసిడెన్స్, అంటే వాళ్ళు ఉండబోయే ఇల్లు, సెక్యూరిటీ క్వార్టర్స్, గెస్ట్ హౌస్ ఆర్ విఐపి మీటింగ్ స్పేస్, గార్డెన్స్ అండ్ వాకింగ్ పాత్స్, స్టాఫ్ అండ్ వెహికల్ పార్కింగ్ ఏరియాస్ ప్లాన్ చేశారు ఈ 5 ఏకర్స్లో. సోర్సెస్ ప్రకారం స్మార్ట్ హోమ్ ఫీచర్స్, సోలార్ లైటింగ్, సీసీటీవీ కవరేజ్, ఇంకా ఫ్యూచర్ ప్రూఫ్ లేఅవుట్ డిజైన్ చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ సైట్కి నియర్ బై ప్లేసెస్ వచ్చేసి హైకోర్ట్ 2 కిలోమీటర్స్, అసెంబ్లీ 2 కిలోమీటర్స్, మందడం 1 కిలోమీటర్, వెంకటపాలెం రోడ్ అయితే చాలా దగ్గర, ఐనవోలు బ్రిడ్జ్ రోడ్కి 3 to 4 కిలోమీటర్స్ ఉంటుంది. ప్రజెంట్ సీఎం గారు ఉండే హౌస్కి వచ్చేసి 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఈ స్టెప్ని చాలామంది అమరావతి కమ్బ్యాక్ సిగ్నల్ లాగా చూస్తున్నారు. లోకల్ ఫార్మర్స్ అండ్ అమరావతి సపోర్టర్స్ చెప్పటం అయితే అమరావతిలో సీఎం సెటిల్ అవుతున్నారు అంటే క్యాపిటల్ డెవలప్మెంట్ మళ్ళీ యాక్టివ్ అవుతుంది అని. చాలామంది ఈ స్టెప్ని ఎమోషనల్గా సపోర్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం సిబిఎన్ గారు ఉండవల్లిలో లింగంనేని ఎస్టేట్స్లో నివసిస్తున్నారు. ఈ న్యూ హౌస్కి షిఫ్ట్ అయ్యే టైం లైన్ లేట్ 2025 ఆర్ ఎర్లీ 2026ని టార్గెట్గా పెట్టుకున్నారు. ఇది నార్మల్ కన్స్ట్రక్షన్ అయితే కాదు ఫ్రెండ్స్, ఇది ఒక పొలిటికల్ మెసేజ్. అమరావతికి సీఎం కమిట్మెంట్ క్లారిటీగా కనిపిస్తుంది. మీ ఒపీనియన్ ఏంటి ఈ స్టెప్ మీద? కామెంట్లో తప్పకుండా చెప్పండి, లైక్ చేయండి. ఇలాంటి ఎక్స్క్లూజివ్ అమరావతి రిపోర్ట్స్ కోసం విహారీ డైరీ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకొక అమరావతి అప్డేట్తో మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.